హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంప్ట్ క్వశ్చన్స్ ఒక పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ అధికారిగా మీరే సమాధానం ఇవ్వగలరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా రమ్మని. సార్, తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని మీరు నమ్ముతున్నారా? సూటి ప్రశ్న. అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా అనేది రెండు ఉన్నాయండి. ఒకటేమో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేది ఒకటి, ఇంకేదన్నా కల్తీ జరిగిందా అనేది. నేను కల్తీ గురించే మాట్లాడతాను. ముందు కల్తీ గురించి మాట్లాడుకుందాం, యానిమల్ ఫ్యాట్ వద్దాం. మళ్ళీ కల్తీ జరిగిందా అంటే ఈ జూలైలో 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై అంటే జూన్లో గవర్నమెంట్ వచ్చింది. జూలైలో ఒక ఫస్ట్ వీక్లో ఒక 4 ట్యాంకాలు వచ్చాయి. ఎక్కడి నుండి? ఏఆర్ డైరీ నుంచి. అవి అక్సెప్ట్ చేశారు, వాడేశారు, పోయినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఉన్న ల్యాబ్లో అవి పాస్ అయింది. వాళ్ళు పంపిన నెయ్యి స్టాండర్డ్స్కు వాళ్ళ కాంటాక్టు, వాళ్ళ అగ్రిమెంట్స్ ఉంటాయి. దాంట్లో స్టాండర్డ్స్ అంతా పాస్ అయినాయంది, పంపించారు, అవి వాడేశారు. తర్వాత 6వ తేదీ 12వ తేదీ అటువంటి వచ్చిన గీని ఆపారు. ఓకే, ఆపి ఇవి స్టాండర్డ్స్ లేవండి అన్నారు. అదే ల్యాబ్లోనే, టీటీడీ ల్యాబ్లో లేవని ఆపేసి వాటిని శ్యామలరావు గారు అనుకుంటా, ఈఓ గారు, ప్రక్షాళన నిమిత్తము ఈ కొత్త గవర్నమెంట్ వారిని వేసింది. పాత వాళ్ళని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, ఆ ప్రక్షాళన చేయని ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఎన్డీడీబీ వాళ్ళకి పంపాడు దాన్ని. దాంట్లో ఏమొచ్చిందంటే బేటా స్టిరోల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. ఓకే, అది ఏమిటికంటే ఏదైనా వెజిటబుల్ ఆయిల్ కానీ ప్లాంట్ బేస్డ్ ఏదన్నా వెజిటబుల్ ఫ్యాట్ కాదు, ఓకే, ప్లాంట్ బేస్డ్ ఏదైనా ఉంటే అది వస్తుంది అని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి డిక్లైమర్ కూడా ఇచ్చారు కింద. ఏమని ఇచ్చారు? డిస్క్లైమర్ ఒకసారి చెప్పండి సార్. డిక్లైమర్ అంటే నేను చదివినా, ఇప్పుడు లేదు నా దగ్గర, మీ దగ్గర ఉంటే చూస్తా. డిక్లైమర్ అంటే ఒకవేళ ఏ పశువు నుంచి అయితే నువ్వు పాలు సేకరిస్తున్నావో ఆ పశువు తిన్న ఆహారం మీద కూడా ఆధారపడి ఇది ఉంటుంది, ట్రేసెస్ వస్తాయి. ఓకే, పాలల్లో వస్తాయి. అంటే ఎక్కువ పచ్చగడ్డి విత్ విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు లెగుమేసి కుటుంబానికి అయితే ఏది మన పెసరా గిసరా దాంట్లోనే గింజలు అన్నీ ఉంటాయి. అంటే ఒక తల్లి, మీరు మనకు ఏదైనా పిల్లలకు జలుబు తెస్తే ఆ జలుబుకు తగ్గట్టు తల్లికి తినిపిస్తారు. తల్లిలో జీర్ణం అయిపోయి పాల ద్వారా కొడుకెళ్ళి అంటే బిడ్డకెళ్ళి ఆమెకున్న రోగం బాగా అవుతుంది అన్నట్టు. అంటే అంత ఉంది అది. మనకే ఎవరికైనా ముసలోళ్ళందరికీ తెలుస్తుంది. తల్లిని బాగా తినిపించండి. తల్లికి దానికి కావాల్సిన మిరియాలు గిరియాలు అన్ని తినిపిస్తే, కొడుకు తినిపించలేరు కదా చిన్న పిల్లకి. మిరియాలు తినిపిస్తే ఆ దగ్గు వచ్చినప్పుడు వీళ్ళు తినిపిస్తే బిడ్డకు బాగా అవుతుంది, పాల ద్వారా పోతుంది. ఇట్లనే ఇవి పచ్చగడ్డి అటువంటివి ఎక్కువ తిన్నప్పుడు ఆ పాల ద్వారా వచ్చే నెయ్యిలో కూడా ఇట్లాంటిది ఉండొచ్చు అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు అది జరిగింది చెప్తాను చెప్పి తర్వాత దాన్ని సరే అది వచ్చింది కాబట్టి అని 25వ తేదీ రిజెక్ట్ చేసి వాపస్ పంపారు. వాపస్ పంపిన తర్వాత సిబిఐ వాళ్ళ సిట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ముందు ఇన్వెస్టిగేషన్ ప్రకారము అవి నేరుగా ఏఆర్ డైరీ అంటే అక్కడ మన దిండిగల్ దగ్గర, మద్రాస్, చెన్నై, వాళ్ళ ఆ 4 ట్యాంకర్స్ అక్కడికి పోలే. వీళ్ళు ఎందుకంటే చెప్పాను, సిబిఐ వాళ్ళు ఏదైనా రికార్డెడ్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే పక్కా తెస్తారు. ఓకే, పక్క ఈ మర్డర్ కేసుల్లో ఫెయిల్ కావచ్చేమో కానీ వాళ్ళు ఫెయిల్ అయినవి అరుసి కేసు ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వివేకానందడి కేసులో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు యాక్చువల్ బేసిక్గా. అవును, కానీ ఇటువంటి కేసులు చాలా అద్భుతంగా తెస్తారు. వారు ట్రాక్ చేశారు ఆ ఎవరు డ్రైవర్లు వచ్చారు అని. అవి ఆ 4 పోయి రాఘవేంద్ర క్రషర్ అని కాళహస్త్రికి దగ్గరలో, అంటే శ్రీ వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ దూరంలో పార్క్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేశారంటే వీళ్ళ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేశారు. పైగా అక్కడ ఇన్ అండ్ అవుట్ వెహికల్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో కూడా ఇన్ అయినాయి, ఎప్పుడు ఇన్ అయింది, ఎప్పుడు బయటకు పోయింది క్లియర్గా రాశారు.
అవును. ఈవెన్ అక్కడ సాక్ష్యాలు కూడా కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్పారు. అదే రికార్డెడ్ ఎవిడెన్స్. సాక్ష్యాలు ఏంది, అది ఓరల్ ఈ రోజు చెప్తాడు రేపు లేదని చెప్తాడు. అవును. కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇవన్నీ కదా. ఆ. అవి దశల వారీగా అక్కడికి వెళ్ళాయి. ఉమ్. ఇవి పోయిన మరుసటి రోజు అదే రోజు మళ్ళీ తిరిగి వేరే ట్యాంకర్స్ వైష్ణవి ద్వారా వచ్చాయి. వాళ్ళకు కూడా తిరుమలకు వచ్చాయి. తిరుమల తిరుమల ఏ ల్యాబ్ అయితే సేమ్ నెయ్యిని, ఆ. వాళ్ళు ఎందుకు సిబిఐలు చెప్తున్నారు సేమ్ నెయ్యి అంటున్నారు. ఆ. కానీ వాళ్ళ ట్యాంకర్స్లో అన్లోడ్ అయింది అని రాస్తారు సిబిఐలు. అవును. ఈ దశల వారం అయినప్పుడు వాళ్ళ ట్యాంకర్స్లో అన్లోడ్ అయింది. అదే రోజు మరుసటి రోజు మళ్ళీ టీటీడీకి వైష్ణవ్ వాళ్ళు సప్లై చేశారు కాబట్టి అదే నెయ్యే ఉంటుంది అనేది సిబిఐ ఆ. ఇది. అవును. ఏ టీటీడీ ల్యాబ్లు అయితే రిజెక్ట్ అయ్యి ఎనికిపోయినాయో వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు ఉమ్. ఆగస్టులో. ఉమ్. చేసేసారు. ఆ 4 ట్యాంకర్స్ను కూడా వాడేశారు. ఉమ్. ఇప్పుడు మీరు కల్తీ అయింది అంటే, కల్తీ అయిందని ఏదైతే ఎన్డీబీ రిపోర్ట్ చేసిన నెయ్యి ఏదైతే ఎనికిపోయిందో ఆ నెయ్యి తిరిగి వైష్ణవి ద్వారా వచ్చి ఈ గవర్నమెంట్లోనే జూలైలో రిజెక్ట్ చేస్తే ఆగస్టు సెప్టెంబర్లో వాడేసినారు టీటీడీ వాళ్ళే. తిరిగి టీటీడీకి వచ్చింది. టీటీడీ వాళ్ళు లడ్డూలో వాడేశారు. మరి ఇప్పుడు నాకు చిన్న డౌట్, మీ మాటల్లోనే నాకు డౌట్ వస్తుంది. చెప్పండి. ఆ శాంపుల్ కల్తీనా, ఈ ట్యాంకర్లు కల్తీనా? అంటే ట్యాంకర్ల నుంచి శాంపుల్ తీస్తే ట్యాంకర్లు మళ్ళీ లోనికి వెళ్ళిపోతాయి, సెకండ్ టైం కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వాలి కదా. అదే కదా. ఇప్పుడు సిబిఐలో ఏం చెప్తున్నారు, సిబిఐ సిట్ అని చెప్పాము. ఇది జాయింట్గా సిబిఐ ప్లస్ ఏపీ స్టేట్ పోలీసు కంబైన్డ్గా ఉన్న సిట్టు, అధికారులు ఉన్న సిట్టు అండర్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ సిబిఐ. ఓకే, yes, డైరెక్టర్ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్, హూ ఇస్ ఆన్సరబుల్ టు సుప్రీం కోర్ట్ ఆనరబుల్. అట్లా జరిగిన ఆఫీసర్స్ వాళ్ళ సిట్లో ఉండేది. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందంటే, మరి ప్రొసీజర్ ప్రకారం తీసారా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పేది ఏమంటే, అయ్యా బాబు ఇది ఏ పొలిటికల్కి సంబంధం లేదు, ఇది కేవలం ఎంప్లాయీస్ ఉన్న అవినీతి పరులైన ఎంప్లాయీస్, తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే డైరీ ఓనర్స్, మాఫియా, ఓకే, వాళ్ళు చేసిన కుట్ర తప్ప. సరే, మీరు 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 మంచి మాట మీదేం కాదు మాట చెప్పారు. ఎవడో డబ్బులు సంపాదించు కక్కుర్తి పడి ఈ కక్కుర్తి పని చేసి అనుకుందాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఇది మళ్ళీ మనం జంతు మాంసం దగ్గరికి వస్తున్నాం, జంతు కొవ్వు దగ్గరికి వస్తున్నాం, సారీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలాంటి ఆధారాలు ఇప్పటికి కూడా లేవు, అది వేరే విషయం, లేకుండా ప్రజల ముందుకొచ్చి వెంకటేశ్వర స్వామి గురించి, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి ఇంత పెద్ద మాట ఆలోచనలకు కూడా రానిమో మనం జనరల్గా. ఇప్పుడు నేను ఒక ముస్లింని, నాకు ఆలోచన రాదు, అట్లాంటిది వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎలా అంటే అండి, నాకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను, నాతో పాటు ఒక 50 మంది పోలీస్ ఆఫీసర్లు, అందులో మీరున్నారు కదా, ఆయన మీద జరిగిన అటాక్లో, అలిపిరి ఇన్సిడెంట్లో నేను పైలట్ ఆఫీసర్. ఆయన కారుకు అంటే నాది జిప్సీ పోలీసు, మా ఇంట్లో మా ఎస్పీ గారికి కూరగాయలు గీరగాయలు తీసుకొచ్చే వాడే జిప్సీ. అప్పుడు ఇంత సొఫిస్టికేటెడ్ లేదు. అవును, అప్పుడు కాన్వాయ్, వెపన్స్ కూడా లేవు. వెపన్స్ ఓన్లీ నా పైలట్ ఆఫీసర్ దగ్గరే, ఒక కానిస్టేబుల్ దగ్గర SLR, కానిస్టేబుల్ దగ్గర కార్బెన్, నా దగ్గర ఓ పిస్తలు, కమ్యూనికేషన్స్ ఎస్ఐ దగ్గర ఓ పిస్తలు ఉండేది. ఓకే. మధ్యన నాకు ఆయన కారుకు మధ్యన ఒక అంబాసిడర్ కాదు, లీడ్ కార్ అని యాదిరెడ్డి అని ఒక డిఎస్పీ గారు, ఓకే, మా అమ్మాయి అంజు యాదవ్ అని ఒక SI, ఉమెన్ SI, వాళ్ళ స్టాఫ్ ఇద్దరు. ఓకే. నెక్స్ట్ సీఎం గారి కారు, నెక్స్ట్ ఎస్కాట్ 1, ఎస్కాట్ 2 అని ఉంటాయి. ఓకే. ఎస్కాట్ 1లోన ఉమాపతి సార్ ఉండే, అడిషనల్ ఎస్పీ, అప్పుడు CSO, ఇంకా వాళ్ళ స్టాఫ్. ఎస్కాట్ 2లో వచ్చేసి ఈశ్వరెడ్డి గారు అని, ఆయన కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, అప్పుడు ఆయన నగర సిఐ ఉండే, నేను చిత్తూరు రూరల్ వెస్ట్ సిఐగా నేను ఉంటే, ఆయన స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఎస్కాట్ 1లో ఉన్నాయి, నా దగ్గర వెపన్స్ ఉన్నాయి, లీడ్ కార్లో ఉన్నాయి. ఓకే. కేవలం వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్కు ఉన్న 9 అమర్చిన ల్యాండ్ మైన్స్ మాత్రమే పేలినాయి. ఓకే. తర్వాత నా దగ్గర వరకు 4 ఉన్నాయి. నా దగ్గర 32 కేజీల మైన్, అంటే అన్నిటికన్నా పెద్దది. ఇంకా మీది బుల్లెట్ ప్రూఫ్ కాదు, చెప్తున్నా, అడుగుతున్నా కాదు, ఇది మారుతి జిప్సీ రేకు. ఓకే. నా దగ్గర 32 కేజీల మైన్ ఉంది, అతి పెద్దది. వాళ్ళంటే ఒకవేళ అది జస్ట్ ఇట్లా టర్నింగ్ ఉంటుంది ఆడ, ఒకవేళ తప్పించుకుంటే కూడా అది పేలాలా అని, అంటే మొత్తం ఎవరు మిగలకూడదని ప్లాన్ చేశారు. ఓకే. ఆయన దగ్గర 9,
ముందు 4 నా వరకు, వెనక 4. అంటే మొత్తం అంటే నాకు తెలిసినంత వరకు ఆ రో పార్టీ గీ పార్టీ వాళ్ళంతా ఒక 45 నుంచి 50 మంది పోలీస్ ఆఫీసర్స్, ప్లస్ దాంట్లోన చదలవాడ కృష్ణమూర్తి గారు, కేసులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు సార్. రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు అలిపిరి చెక్ పోస్ట్ అంటే అప్పుడు తోరణం ఉంది, ఇప్పుడు అక్కడ ఉండి అప్పుడు ఈ టోల్ గేట్, ఓకే, అక్కడ దింపి ఉమాపతి సార్ని వెనక్కి పంపించి సిఎస్ఓ ఆయన కూర్చున్నాడు. ఎందుకంటే ఒక 18 నిమిషాల పాటు మాట్లాడుకుంటూ రావచ్చు సీఎంతో, ఆ ఉద్దేశంతో ఆయన ఎక్కాడు. అట్లా వాళ్ళందరూ కూడా పోయేవాళ్ళండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ, ఆ పేలినాయి ముందు 4 వెనక 4 అంటే వాడు రెండో తూరి ఇట్లా ఒత్తింటే కెమెరా మేము లేము, మాదైతే మాంసం కూడా దొరకదండి, గుర్తుపట్టలేము, అంత పెద్ద మైన్. అంటే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి కాపాడారు. మమ్మల్ని చాలా మందిని కాపాడినాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ. నేను ప్రగాఢంగా నమ్ముతాను. మేమంతా ఒక అంటే స్వామికి కృపకి ఆయన దయకు ఎంతో నోచుకొని మేము బతుకున్నాం ఈరోజు. చూడండి, నేను బతికినందుకు నా పిల్లలు చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, మంచి ఇంజనీర్స్ అయ్యారు. కానీ నాకేంటంటే అంటే అంత కృప ఉంది మాకు. ఇంత కృప ఉండి ఇంట్లో జీవితం అంటే బ్రతికించిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుమల లడ్డు గురించి అట్లా అది మేమంతా ఒకటే అనుకుంటాను. అట్లా చంద్రబాబు నాయుడు గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద నేను విమర్శ చేయలేను, కానీ ఈ ఆయన మరి ఏ ఆధారంతో అన్నాడో మనకు. సరే, విమర్శ మీరు చేయలేరు సార్, నేను ప్రశ్న మారుస్తా. అలా అనడం అన్నది మీకు కరెక్ట్ అనిపించిందా? మీ మనసుకి ఏమనిపించింది? మీరు వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా, మీ మనసుకి ఏమనిపించింది? అంతవరకైతే అది అనడం అనేది ఈ తొందరపడినాడేమో సార్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కలిసినా కానీ, ఒకవేళ టీటీడీలో ఏదన్నా అంటే టీటీడీకి స్వామికి సంబంధం లేని వాళ్ళు కదా, అంత ఎంప్లాయీస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లనే జరుగుతాయి. ఒక ల్యాబ్ ఉండి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాత్రిపూట పోయి దాంట్లో కలిపి రాడు కదా. పైగా మీరు కావాలంటే మీరు ఇప్పుడు కూడా మీరు ఏదన్నా ఉంటే ఆయన ప్లే చేయండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది లడ్డూల గురించి కాదు, బలున్నారు మీరు. కడాన వెంకటేశ్వర స్వామికి పెట్టే అన్నప్రసాదాల్లో కూడా నెయ్యికి బదులుగా కొవ్వు, అంటే నెయ్యి అసలు లేదాడ, కొవ్వుని తీసుకొచ్చి పోసి కలిపి పెట్టినారు అని చెప్పాడు ఆయన. అవును, వినండి. అవును అవును, లడ్డుల గురించి చెప్పలేదు, ఒక మనోళ్ళు లడ్డు అని ఏదో చేసేసుకున్నారు. ఆయన చెప్పింది అది. అయితే అది 100కి 100 రూపాయలు అబద్ధం. ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో ఉంటే నెత్తినది పెట్టుకొని పోయి ఇచ్చేది తప్పిస్తే, ఏదైనా ఫంక్షన్ ఉత్సవాలు జరిగినప్పుడు ఆయన ఎప్పుడు పోయే అవకాశం లేదు. ఏ హిందూ డివోటి కూడా పోయి కొవ్వు తీసుకొని పోయి నెయ్యి గంగాళం పక్కన పెట్టి కొవ్వు గంగాళం ఆడ పెట్టి వచ్చే అవకాశం లేదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమేమంటే, మీకు తెలుసో లేదో, ఏ కల్తీ లేని అన్నప్రసాదాలు స్వామికి పెట్టాలన్న ఉద్దేశంతో టీటీడీ వాళ్ళు ఒక గోశాలనే పెట్టారు, మెయింటైన్ చేస్తూ ఆ గోవుల నుండి వచ్చిన పాలని, ఆ గోవుల నుంచి వచ్చిన నెయ్యిని మాత్రము స్వామికి అన్నప్రసాదాలు చేసేకి వాడతారు, వేరే నెయ్యి వాడరు. ఇట్లా బయట నుండి ప్రకృతి నెయ్యి వాడరు. మీరు చెప్పింది నిజమే, నేను కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కానీ అన్నప్రసాదాలు అని మొదటిసారి అన్నారు ఆయన. దాని తర్వాత అందరు లడ్డు అంటే ఇది లడ్డు అయితే కొన్ని కోట్ల మందికి పోతుంది కదా. ఈయన లడ్డు అని చాలాసార్లు అదే తర్వాత అందరు అట్లా ఇదేదో బాగానే ఉంది తట్టుకో ఈ దెబ్బతో. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కదా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఫెయిత్ ఉన్నవాడు. అది అన్ని మతాలని నమ్ముతారు. ఎందుకంటే పులివెందుల్లోన సెంటర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. దానికి చైర్మన్ ఎవరండి? చనిపోయేంత వరకు రాజారెడ్డి, చనిపోయేంత వరకు. తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి. ఓకే, మరి అక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారా? అంత రెడ్డి గారు పెద్ద పెద్ద రెడ్లు అంత ఉన్నారు. మరి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి భక్తి ఉంటేనే కదా. పైగా రాజారెడ్డి గారి తండ్రి గారి పేరు వెంకటరెడ్డి, వెంకటేశ్వర స్వామి పేరు. వీళ్ళేదో క్రిస్టియన్ మిషనరీ, ఆ కాలంలో ఏదో వాళ్ళ బీదతనమో ఏదో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అందరు చెన్నైలో అంతా వాళ్ళు ఎప్పుడో పీజీలు చేశారు. రాజారెడ్డి గారు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అట్లా ఏం రాజారెడ్డి అంటే మొరటాడు అనుకున్నా, వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళంతా చెన్నైలో చదివిన వాళ్ళు. మీరు ఎప్పుడన్నా కలిసారా సార్? నేను కలవలేదు. నేను పోయేటప్పటికే నేను జనవరి 17వ తేదీ 2004లో నాకు ఒక టాస్క్ ఇచ్చి పులివెందులకు పంపించారు.
ఓకే, పులివెందులో ఏం రిగ్గింగ్ ఆపాలని సిఐగా పంపించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే అలిపిరి ఇన్సిడెంట్ అయిపోతేనే నేను విఆర్కి తీసుకొని నాకు అటువంటి పులివెందులకు పంపించారు. ఎందుకంటే 1999 ఎలక్షన్స్లో ఐ వాజ్ ఎస్ఐ తాడిపత్రి. ఓకే, అప్పుడున్న మాకున్న డిఎస్పి గారు నరసింహరావు అని వెరీ పవర్ఫుల్ ఆఫీసర్. ఓకే, ఆయన కడపకు అడిషనల్ ఎస్పీ 2004లో. ఓకే ఓకే, మన సజ్జనార్ గారు సిటీ కమిషనర్ గారు ఎస్పీ కడప. వాళ్ళు సెర్చ్ చేశారు. చేస్తే ఈ నరసింహరావు పేరు నా పేరు. సార్, పులివెందులకు తాడిపత్రి పాలిటిక్స్ ఏం తేడా లేదు. ఇప్పుడు మేము 99లో మేమిద్దరం ఎలక్షన్ చేశాము. ఆ ఇన్స్పెక్టర్స్ కూడా పక్కన పెట్టేసి చేశాము. ఆ అబ్బాయి రిగ్గింగ్ ఆపాడు సార్. అప్పుడు ఇన్సెంట్ ఫ్రీ ఎలక్షన్ 99లో. ఓకే, తాడిపత్రిలో ఎప్పుడు మనుషులు చనిపోయేది, బాంబులు వేసుకునేది ఏం లేకుండా నడిపాడు. ఆయన తీసుకొస్తామంటే నన్ను బలవంతంగా తీసిపోయారు. ఓకే, ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో ఒక చిన్న సందేహం సార్. అంటే నాకెందుకు ఇది చాలాసార్లు అనిపించింది. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అని చెప్పేసి ఒక స్టోరీ అనేది మొదలయ్యాక చంద్రబాబు నాయుడు గారు లోకల్గా స్టేట్ లెవెల్లో ఒక ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఫామ్ చేశారు. దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు వెళ్ళడము, సుప్రీంకోర్టు నుంచి అక్కడ కొత్తగా ఒక సిట్ అన్నది సిబిఐ ఆధ్వర్యంలో రావడం జరిగింది. నా సందేహం ఏంటంటే, ఆల్రెడీ స్టేట్ లెవెల్లో ఒక సిట్ అన్నది గవర్నమెంట్ అన్నది ఫామ్ చేశాక సుప్రీంకోర్టు అదే సిట్కి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? ఎందుకు కొత్త సిట్ని తీసుకొచ్చింది? దానికి చెప్తాను. ఇది కూడా నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన రచించుకునేకే ఆ వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా మహాభక్తుడు. రోజు వాళ్ళ భార్య కూడా మహాభక్తుడు, భక్తురాలు. ఓ ఆవును పూజ చేయింది, వాళ్ళు ఏమి చేయరు. కావాలంటే చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఐడియా ఇచ్చాడు, వెళ్ళమని నడిపించాడు. ఎందుకంటే మన సీట్ల సంగతి తెలుసు కదా. అంటే ఎవడైనా, నేను కూడా ఆ సీట్లో ఉంటే కూడా పే ఆఫీసర్ తెప్పిందే చేస్తాం. ఓకే కదా. ఆయన ఈ సిట్టు ఎట్లా ఏమైపోతుందో, ఎందుకంటే చాలా గ్రేవ్ అలిగేషన్ అది. అసలు వినేక్ కూడా భయంకరంగా ఉంది. ఒక భక్తునికి వినేక్ కూడా భయంకరంగా ఉంది. వీళ్ళు ఈ సిట్టు ఏం చెప్తుందో తెలియదు. జనరల్గా సీఎం గారు చెప్పిందే చేస్తారు, ఎందుకంటే ఆ సిట్టు ఓకే ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఆ సిట్టు వాళ్ళకంతా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామి నడిపించాడు వాళ్ళని. అక్కడేమైంది, సిట్టు మీద ఆయన పోతే వేరువేరుగా వేసారు. స్టేట్ గవర్నమెంట్ తరఫున వేసారు, చంద్రబాబు నాయుడు వీళ్ళ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున లూద్రా గారే వాదించినారు. టీటీడీ తరఫున కూడా వాళ్ళు ఒకటి వేసారు. ఓకే, వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు సపరేట్గా వేసారు. వాళ్ళు ఒక పార్టీ, ఓకే, వీళ్ళు ఒక పార్టీ. ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఆశ్చర్యంగా వీళ్ళేమో జంతువుల కొవ్వు కలిసింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇలా ఉందని వీళ్ళు వాదించారు. ఓకే, టీటీడీ వాళ్ళు అసలు అట్లా ఏం జంతు కొవ్వు ఏం కలవలేదండి, ఇది ఉంటే గింటే వెజిటబుల్ ఆయిల్ ఇది ఉంటుందని మాకున్న రిపోర్ట్ అని. ఎప్పుడు అట్లా కలిసే అవకాశమే లేదు, ఎందుకంటే టీటీడీ మొత్తం వెళ్ళిపోతుంది, దాని ప్రతిష్ట మొత్తం. వాళ్ళ తరఫున వాళ్ళు డిఫెండ్ చేసుకుంటా టీటీడీ అన్నప్పుడు శ్యామలరావు గారు ఓటేశాడు. ఓకే, వీళ్ళు అదే టీటీడీది వైవి సుబ్బారెడ్డిది ఒకటే ఉంటుంది, మ్యాచ్ అయ్యి. ఓకే, వారేం చేశారు, అవును మీరు సిట్ వేశారు, జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని నువ్వు అన్నావు స్టేట్మెంటు. ఒక సిట్ వేశారు మీరు, ఏమి అసలు ఈ నాసి రకము ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారా, ఇది చాలా ఉన్నాయి దాంట్లో. అసలు వాళ్ళ రిజల్ట్ రాకముందే మీరెందుకు మాట్లాడుతున్నారు, మీడియాకి ఎందుకు వెళ్తున్నారు? చంద్రబాబు నాయుడు అసలు దేవుని కూడా వదలరా మీరు, రాజకీయాల నుంచి కొంచెం దూరం పెట్టలేరని కామెంట్ చేస్తూ వాళ్ళు స్మెల్ చేశారు. సంథింగ్ మనం వదిలేసి ఎస్ గవర్నమెంట్ సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది కదా, అదైనాక మేము చూస్తాంలే అని అనలే. వాళ్ళు డౌట్ వచ్చింది, వాళ్ళకి కోర్టుకు డౌట్ వచ్చేసి వాళ్ళు సరే వీళ్ళని డిస్ప్లే చేయకుండా నేరుగా సిబిఐ డైరెక్టరు నేతృత్వంలో సిట్ ఉంటుంది, మీ ఆఫీసర్లు కూడా ఉంటారు. ఓకే, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటుంది, నువ్వు మళ్ళీ బ్లేమ్ చేయనీకి లేకుండా. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, సిబిఐ వాళ్ళు ఉంటారు, ఒక నిపుణుడు. అయితే అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్, ఓకే ఓకే ఓకే, హూ ఈజ్ ఆన్సరబుల్ టు సుప్రీం కోర్ట్ అని ఒక ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 1.5 సంవత్సరం చేశారు. ఇప్పుడు అంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీకు అంటే మార్కులు వేసే ఒక క్వశ్చన్ అడుగుతాను.
ఇప్పుడు సిబిఐ సిట్ ఏదైతే ఇచ్చిందో నివేదిక, సిబిఐ వర్క్, ఈ సిబిఐ సిట్ వర్క్ మీద మార్కులు వేయండి 100కి అంటే మీరు ఎన్ని వేస్తారు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా? అంటే ఒకటండి, ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేసినా కానీ రికార్డ్స్ ఆధారంగానే చేశారని చెప్తున్నా కదా. దీంట్లో 2 భాగాలు చేస్తాను నేను. మార్కులు ఎంత వేసినానో మీరే ఊహించుకోండి. అది మీరే వేయాలి సార్. నేను చెప్తా. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి సిట్కి ఇస్తేనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం కదా, లేటెస్ట్గా ఏది వచ్చింది, ఏది రిటర్న్ పంపించారు, మళ్ళీ ఏమి దీని లోతుపాతులు ఏమని ఫస్ట్ ఇదే చేశారు. ఓకే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే రిటర్న్ చేశారో జూలై 2002 దాని మీద పోయి అదంతా తీసుకొని వచ్చి అయ్యో మళ్ళీ ఇది వచ్చింది మళ్ళీ వాడేశారు. ఈ ముందు ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ నుంచి కొన్నారు, వాడిని రిజెక్ట్, వాడు ముందు 4 పంపించారు సేమ్ అదే, అది అలో చేశారు. తర్వాత వచ్చినట్టు మళ్ళీ వాపస్ పంపిస్తే అవి మళ్ళీ విడుదల వరకు వాళ్ళ ఏజెన్సీ నుంచి వాళ్ళు పంపించారు. కాబట్టి ఈ దాంట్లో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ తీసున్నారు కదా, ల్యాబ్కి పంపించారు, ఇంకో శాంపిల్ అలాగనే ఉంటుంది. ఓకే, ఉంటుందా? ఉండింది. అవి మళ్ళీ ఇంకో ల్యాబ్, కర్నల్ ల్యాబ్కి పంపించారు వాళ్ళు. పంపిస్తే అది కూడా సేమ్ రిపోర్టే వచ్చింది. అదే మన దీంట్లో ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ ఉంది అని. దానికి ఇంకా కొంచెం ముందుకు తీసి ఇది పామోలిన్ ఆయిల్ కానీ, అదే పామోలు ఇత్తనాల నుంచి మధ్యన గింజ ఉంటుంది, అది మీరు పామోలిన్ ఫ్యాక్టరీకి పోతే తెలుస్తుంది. ఆ గింజ ఆయిల్ని తీసి అవి కలిపిండొచ్చు అని వాళ్ళు ఇచ్చినారు. ఎస్, అది ఇచ్చారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో వచ్చినదే, ఈ గవర్నమెంట్లోనే అఫీషియల్గా కల్తీ నెయ్యిని లడ్డుకు వాడినారని వాళ్ళు ప్రూవ్ చేశారు. అది అయిపోయినాక ఈ గవర్నమెంట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్ అదే. అవును, గ్రేట్. పోయిన మేలో వేశారు, పోయిన సంవత్సరమే జూన్ 5-6 ఏమో వేశారు అది ఛార్జ్ షీట్. తర్వాత ఫర్దర్గా చేశారు. ఇది ఒక్క గవర్నమెంట్ అంటే కుదరదు కదా, ఆ గవర్నమెంట్ కూడా దాన్ని గోకుతా వస్తే అప్పుడు లడ్డు దొరకదు, అప్పుడు నెయ్యి దొరకదు, ఏం దొరకదు. దొరకంగా వాళ్ళకు 2022 ఆగస్టు 3వ తేదీ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ నెలలోన అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు ఈ బోలేబాబా ప్లస్ ఇందాపూర్ బోలేబాబాది, వైష్ణవి డైరీది, ప్రీమియర్ ఆగ్రో అని డైరీది, ఇవన్నీ వాళ్ళు సప్లయర్స్. అప్పుడు ఆయన ఏం చేశాడు, అరేనైనా మనకు అంత శక్తి ఉందో లేదో, మన ల్యాబ్కు అంత పర్ఫెక్ట్గా వస్తుందో లేదో, ఎందుకంటే ఆయన టైంలోనే ఈ అన్నప్రసాదాల కోసం ఈ నెయ్యిని వాడకుండా ఇదేమన్నా కల్తీ అయ్యి వస్తుందేమో భయపడి సపరేట్గా గోశాలను పెట్టి దాని నుంచి నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. సిఎఫ్టిఆర్ఐ అని ఒకటి ఉంది మైసూర్లో ల్యాబు, అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది దానికి శాంపిల్స్ పంపండి ఇవన్నీ ఓకే అన్నాడు. అప్పుడు పంపారు వాళ్ళు శాంపిల్స్, వచ్చాయి. అంటే చాలా మాటలు పంపాయి, కానీ 2-3 రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయి. ఓకే, ఒక చిన్న సందేహం, ఒక నిమిషం. ఆ నెగిటివ్ వచ్చిన దానిలని వాళ్ళు సర్ప్రైజ్ చేశారు ఎవరైతే కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉన్నారో. అది అరే మీరు పంపండి నెయ్యి అంటే పంపినాక మళ్ళీ ఈ రిజల్ట్ వచ్చినాయని చెప్పాలి కదా, చెప్పకుండా ఆ రిపోర్ట్స్ని ఫైల్లో దాచిపెట్టేసి పెయ్యి ఆఫీసర్ ఈవెన్ ఈవోకి కూడా నోటీస్కు తీసుకుని పోలే, నెగిటివ్ ఉన్నాయి కాబట్టి చూపించాలి, చూపకుండా కంటిన్యూగా పర్చేజ్ చేశారు. ఎందుకని సిబిఐలో ఏం డిటెక్ట్ చేశారు, వీళ్ళకి ఏం మోటివ్ అంటే వీళ్ళకి ఓన్లీ కరప్షనే మోటివ్. ఓకే, వాడు మంత్లీ మామూలు ఏవో ఇస్తున్నాడు, అందుకోసం వానికి మేలు చేయాలి దాచిపెట్టినారని వాళ్ళు చేశారు. అది 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 ఆ టైంలో కల్తీ అయింది అనే దానికి అదొక రుజువు. కానీ ఇది కూడా జంతువుల కొవ్వు కాదు, మహా అంటే పామాయిల్ లేకపోతే వేరుశనగ నూనె. ఈ మన టీటీడీలు అంటే డిట్టం అని అంటారండి. ఓకే, డిట్టం అంటారు, అది డిట్టం ప్రకారం చేయాలనేది అంటారు. టీటీడీలోన ఒక 7 నెలల పాటు ఏవిఎస్ఓ పనిచేశారు. ఓకే, వాళ్ళు చిన్న ప్రసాదం చేయాలంటే కూడా దానికి ఒక ఏమంటారు ఎస్ఓపి అంటారు. ఎస్ఓపి మాదిరి ఇన్ని గ్రాములు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది మారకుండా. ఈవెన్ వాళ్ళు నువ్వు ఈరోజు పోయి పెరుగన్నం తిన్నా ఓ టేస్ట్ ఉంటుంది, నువ్వు సంవత్సరానికి పోయి తిన్నా ఓ టేస్ట్ ఉంటుంది. పెరుగన్నం సంగతి చెప్పు ఒకేలాగా ఉంటుంది, ఎందుకంటే డిట్టం వల్ల అట్లా ఫాలో ఎస్ఓపి. దద్దోజనం అని రకరకాలుగా ఉంటాయి, జిలేబీ అని, ఎందుకంటే వాళ్ళు స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆ కొలతల ప్రకారం వేసి చేస్తారు. ఒక చిన్న సందేహం, అప్పటి నుంచి మీరు ఒక్కరే మాట చెప్తున్నారు. ఈ గోశాల ఎవరు పెట్టారు?
ఏదైతే అక్కడ ఈ సుబ్బారెడ్డి గారి టైంలో గోశాల పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే దానికి కల్తీ కాకూడదు అంటే స్వామికి ఇచ్చే నైవేద్యం కదా, దానికి సపరేట్గా దాన్నే విఐపీలకు పెడతారులే అందరికి తర్వాత సరే సార్. ఇప్పుడు ఒక విషయము ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి టాపిక్ తొందరగానే ఫినిష్ చేద్దాము. టాపిక్ వచ్చేసి హెరిటేజ్. ఏంటంటే హెరిటేజ్ అనేది కాంట్రవర్షియల్ కదా, అది ఒక సంస్థ. లేదు, దానికి వాళ్ళే కాకుండా చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు, షేర్లు ఉన్నారు. బట్ నేను అనేది ఏంటంటే హెరిటేజ్ సంస్థకి ఇందాపూర్ డైరీకి ఒక రిలేషన్ ఉన్నది అన్నది బయటపడింది. ఎస్, మీరు చెప్పారు, లేకపోతే వేరే వీడియోలో చూసి నేను వాళ్ళ సైట్లోకి పోయినా. ఇప్పుడు ఏదో మనం మార్చారు. అవును, దానికన్నా ముందు చూసా నేను. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నంబర్ 17 అది. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నంబర్ 17th యూనిట్ అన్ని హెరిటేజ్ పేరు ఉన్నాయి. ఇది నాకు డౌట్ ఏంటంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని వాళ్ళే రాసుకున్నారు కదా. అవును, మరి మాకు ఇందాపూర్కి సంబంధం లేదంటారేంటి? అదేంటి? మళ్ళీ వాళ్ళే లెటర్ ఇష్యూ చేశారు మాకు ఇందాపూర్కి సంబంధం లేదని. అదే ఇప్పుడు అది ఒక సపరేట్ ఓనర్స్ ఉండేది, వాళ్ళతో లావాదేవీలు ఉన్నాయి. ఇప్పుడు బోలేబాబా వాడు ఏం మీరు రాశారు మీ దాంట్లో చూస్తే నేను మాకు అసోసియేషన్ ఉంది హెరిటేజ్ వాళ్ళతో, సహచర్లం. వాడు అతనికి బోలేబాబా ఎవరెవరికి సప్లై ఏఆర్ డైరీకైనా, వైష్ణవికైనా, ప్రీమియర్కైనా అందరికీ అతనే సప్లై చేస్తున్నాడు పై నుంచి. వాడు పెద్ద బల్క్గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఏమో నెయ్యి తెలియదు. కల్తీ ఎంతవరకు అనేది ఇప్పుడు సిబిఐలో కూడా ఆ టైంలో కల్తీ అయింది ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద చూస్తారు. ఏది ఒకటి చాలా ఇంపార్టెంట్, జిఎస్టీ బిల్స్, ఇన్వాయిస్, అవి డబ్బు ట్రాన్సాక్షన్ అన్ని చూసి వచ్చారు. ఈరోజు కూడా హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదన్నారు, అది ఇందాపూర్ అన్నారు. ఇప్పుడు బోలేబాబాకు చేసినట్ల సిబిఐలు కానీ పోయి రికార్డెడ్ ఎవిడెన్స్ చేసి వాళ్ళ జిఎస్టీ బిల్లు, ఇన్వాయిస్ బిల్లు అన్ని చూస్తే వీళ్ళు సప్లై చేశారా, కొన్నారా అన్ని కూడా వస్తాయి కదండి. జిఎస్టీ బిల్స్ కూడా మనం సిబిఐలకి నేను చెప్తున్నాను. అసలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేయాలి దీంట్లోన. ఎందుకంటే హెరిటేజ్ అనేది ఆయనకు మోర్ దాన్ 50% ఉన్నట్లుంది షేర్స్. మిగతా వేరే వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన చేయాల్సిన పని ఏమంటే సిబిఐలకి ఇవ్వాల్సిండే. ఓకే, ఎస్, మాకు ఇందాపూర్కి ఏం సంబంధం లేండి, మా నెయ్యి ఇందాపూర్ ద్వారా మేము సప్లై చేయలేదు అంటే ఒకవేళ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అంటే ఆయన ఆ పని చేయాలి. అది మీరు చెప్పాలి, నేను చెప్పాలి. నేను షేర్ హోల్డర్స్ యొక్క దాన్ని వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ లాభ నష్టాలని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ సీఎం గారు ఒకటే మన అసెంబ్లీలోనే చెప్పాల్సింది, నేను సిబిఐకి ఇస్తున్నా. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూడలే, ఏదైనా అడిగితే వస్తేనే సిబిఐకి ఇచ్చేస్తుండే. అవునవును, ఆయన కొడుకు గురించి వస్తేనే సిబిఐకి ఇచ్చేసి అదే కాదు, చాలా ఇచ్చాడు సిబిఐకి. ఓకే, ఇట్లా ఈసారి కూడా మా చంద్రబాబు నాయుడు మా సారు, మా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇందాపూర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సిబిఐకి ఇస్తుండండి, నేను మా నెయ్యి ఇందాపూర్ ద్వారా మేము ఇవ్వడం లేదు. దాంట్లో 420 దాదాపు వచ్చే నెయ్యిని ఒక్కసారి 650 పెంచడంలో అవినీతి లేదు. ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద దీన్ని దృష్టిలో పెట్టుకునే నేను అందరితో ఇంత తక్కువ రేటుకి కేజీ నెయ్యి ఎట్లా తీసుకుంటారు? ఇదంతా కల్తీ. ఒక నిమిషం అండి, ఇదంతా కల్తీ నెయ్యి ఇంత తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఎందుకు మేమంతా కోరస్ ఎందుకు వారినాము? రేటు పెంచనీక కాదు, ఇందాపూర్ డైరీ కోసము మేము రేటు ఎక్కువ రేటుకి మేము ప్రొక్యూర్ చేయాలా, అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఆ మాటలు మాట్లాడలేదు. నా ప్రశ్న అదే సార్, నా ప్రశ్న ఏంటంటే ఇంత డ్రామా నడిచింది నా ప్రశ్న. ఎందుకంటే ఎస్, మీలాంటి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక టెండర్ ఇదంతా ప్రొసీజర్ ప్రకారమే జరిగి ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. రికార్డెడ్ పోయినప్పుడు ఇటువంటివన్నీ మీరు ఆరోపణ చేస్తున్నారు, ప్రతిపక్షంగానో లేకపోతే మీరు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. 420, 430కి వచ్చే నెయ్యి ఆ రోజు వరకు యాడ్ డైరీతో అంతే తీసుకుంటారు లాస్ట్. తర్వాత ఒకటిసారి 650 పోయిందంటే 200 రూపాయలు పెంచాం. అదంతా దేవుని సొమ్మే కదా. ఆయనకైనా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడే, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినే. కోట్లాది మంది ఉన్నారు, కోట్లాది మంది హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. 150 కోట్లు ఉంటారు అనుకో, వాళ్ళందరికీ దేవుడే. సారు అందరికన్నా ముఖ్యంగా హెరిటేజ్ షేర్ హోల్డర్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ నేను చెప్పేది
Okay. ఆ పదం రాలే నాకు. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడాను కాపాడాలంటే అయ్యా బాబు హెరిటేజ్ ఆయిల్ నెయ్యిని మేము ఇవ్వలేదు ఎవరికి, ఇందాపూర్ వాళ్ళకి. మా నెయ్యిని, మా సంస్థ నెయ్యిని టీటీడీకి ఇందాపూర్ డైరీ ద్వారా ఇవ్వడం లేదు, ఆ వచ్చే లాభాన్ని మేము తీసుకోవడం లేదు, వీళ్ళంతా అలిగేషన్ చేస్తున్నారు, మీరు చూడండి అంటే సిబిఐ వాళ్ళు వచ్చి ఇలా ఎప్పుడైతే బోలే బాబా ఏఆర్ డైరీ వైష్ణవి వాళ్ళకు ట్రాన్సాక్షన్ చూసినారో అదే విధంగా అంతా రికార్డెడ్ ఉంటుందండి. అంటే నేను దాన్ని ఇప్పుడేమో వీళ్ళేం మార్చలేరు కదా. ఒక చిన్న విషయం సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019 వరకు 300-320 రూపాయలు ఏమో నడిచింది. దాన్ని సిట్టు ఆధ్వర్యంలోకి, సిట్టు వాళ్ళ పరివిలో పెట్టలే. అదే ఎందుకు అంటే ముందు సిట్ ఏర్పరిచినప్పుడు 2019 నుంచి 24 వరకు ఏమైందనే ఇచ్చాడు. దాని మీదనే సిట్ ఏర్పరిచింది సుప్రీంకోర్టు కూడా. దానికే మీ సిట్ ఒకటే కాదు మా వాళ్ళం కూడా పెట్టి, సిబిఐ కూడా పెట్టి, అంటే ముందు జరిగిన దాన్ని పరివిలోకి తీసుకోలేదు, దాన్ని కూడా తీసుకోమని చెప్పాలి. ఒకసారి నా ప్రశ్న వినండి. 2019 వరకు 300-320 నడిచింది. 2019కి ముందు ఇందాపూర్ అనేటటువంటి సంస్థ కల్తీ నెయ్యి తీసుకొచ్చిందని దాన్ని తీసేశారు పక్కకి. అవును. అంటే ఈ 2 సంఘటనలు, ఒక నిమిషం నా ప్రశ్న మొత్తం వినండి. ఈ 2 సంఘటనలు పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఆ నెయ్యి రేటు కొంచెం అటు ఇటుగా అదే 350-360 కాలం ప్రకారం కొంత పెరుగుతూ వచ్చింది. నేను అనేది ఏంటంటే సడన్గా 200-250 రూపాయలు జంపు చేయడానికి ఉన్నాం, లేదంటే అవినీతి చేసిన సంస్థకి ఆ ఆర్డర్లు ఇవ్వడానికి ఉన్నాం, ఇదంతా కుట్ర జరిగిందా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది కాదండి, ఎవరైనా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు సరిపోని వాళ్ళంతా అంటారు. మీరు అంటే యూట్యూబ్ మన ఛానల్స్ వాళ్ళు కూడా ఇదే అలిగేషన్ అయితే అట్లే, అంటే దాన్ని ఈ స్టోరీ అంటే ఎవరైనా అత్త అలిగేషన్ చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంకోటి కూడా, ఇప్పుడు ఇందాపూర్ డైరీ నుంచి కొన్న నెయ్యిని ఎన్డీడీబీకి పంపించారా? చాలా పెద్ద ప్రశ్న అడిగారు మీరు. ఎన్డీడీబీకి పంపించారా, సేఫ్టీఆర్ఐకి పంపించారా, ఇంతకన్నా ఇంకేమన్నా ఫారిన్లో ఉన్న సంస్థకు పంపించారా? ఎందుకంటే మనం 420కి దొరికేది 650 పెడుతున్నాం, దాంట్లో కల్తీ లేదని ఎలా ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటే బయటపెట్టండి అంతే. సరే, నువ్వు పంపించావా? పంపిస్తే కూడా పెట్టండి. నేను ఒకటే అండి, మా సార్ చేయాల్సిన పని ఏమంటే మీ చంద్రబాబు నాయుడు గారు, ఎస్, ఎందుకంటే మేమిద్దరం కూడా స్వామి దయ వల్లనే బతికి బయట. అందుకే మీ సార్ యాక్చువల్ కూడా మా సార్ కూడా సార్ నాకు యాక్చువల్గా సార్ అంటే చాలా నాకు బాగా, ఇది ఎప్పుడు 2003 వరకు ఆయన ఓడిపోయేంత వరకు కూడా నాకు ఆదర్శప్రాయుడు. 2014లో వచ్చిన తర్వాత ఆయన చాలా మంది వయసు అయిపోవడము, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్తో నాకు తప్పులు కనపడినాయి, కానీ లేకపోతే ఒక్క విమర్శ కూడా తట్టుకునేవాడు కాదు. ఓకే, విమర్శ అంటే భయపడిపోతుండే అండి. ఓకే, ఇప్పుడు ఈ విమర్శ కాదు ఏం చెప్పినా కానీ అది ఇప్పుడు వేరే అప్పుడు వేరే, కాబట్టి ఇప్పుడైనా కానీ ఒకవేళ 2004 కన్నా ముందు చంద్రబాబు నాయుడు అయితే సిబిఐకి ఇచ్చేస్తుండే ఇది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం సార్. మనం ఇద్దరం కూర్చున్నాం కాబట్టి చాలా చిన్నది. నాకు ఎస్ఆర్ నోలో మీరు సమాధానం చెప్పండి. ఓన్లీ యూ హ్యావ్ 2 ఆప్షన్స్, ఐదర్ యూ సే ఎస్ ఆర్ నో. ఫస్ట్ థింగ్, ఈ సో కాల్డ్ కల్తీ అన్నది కొంతమంది స్వలాభం ఏదో కొంత డబ్బు సంపాదించాలని చేశారని మీరు నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో? ఇది కల్తీ జరిగిందని సిబిఐలో చెప్తున్నారు. చెప్తాను, ఎస్ఆర్ నో చెప్పలేము. వెజిటబుల్ ఆయిల్ కలిపారు, పామ్ ఆయిల్ కలిపారు అనేది అలిగేషన్. అది పామ్ ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ 150 పైన అట్లా ఉండే, వాళ్ళు సప్లై చేసేటప్పుడు ఇంకెక్కువ ఉండే. ఎందుకంటే మన ఉక్రెయిన్ వార్ తర్వాత బాగా పెరిగింది, ఇండోనేషియా రేట్లు పెంచడం అంతగా. ఆ ఆయిల్ పెంచి లాభాపేక్ష కోసము ఎవరు చేశారు? డైరీస్ వాళ్ళు చేశారు అనేది డైరీ మాఫియా. ఆ డైరీస్ మాఫియాలోన ఇండియాలోనే డైరీలు అంతే మన హెరిటేజ్ కూడా వస్తుంది. ఆ మాట నేను అనకూడదు కానీ అంత, ఎందుకంటే వీళ్ళంతా సిస్టమ్ కన్సర్న్. వాడే చెప్తున్నాడు బోలే బాబా అతనే రాసుకున్నాడు మీ అసోసియేషన్ ఉంది అని ఉంటాయి. ఇప్పుడు ఈ డైరీ మాఫియా వాళ్ళు చేసిండొచ్చు. సిబిఐ వాళ్ళు చెప్పేది అదే కదా. అదే సార్, ఆల్రెడీ కూడా అవే చెప్తున్నాయి. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఐ వాస్ జస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఐదర్ ఎస్ఆర్ నో అడుగుదామని చెప్పేసి అది ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎస్ఆర్ నోనే. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయాల కోసం ఈ ఎలిగేషన్ చేశారా లేదా?
నేను పొలిటికల్గా ఏం చెప్పలేను కదండి. అందరూ ఒక భక్తుడిగా చెప్పండి సార్, పొలిటికల్గా ఎందుకు మన భక్తుగా ఉన్నప్పుడు చాలా తొందరపడినాడు ఆయన అనేది అంట నేను. ఈ పొలిటికల్గా అన్నప్పుడు ఉన్న విమర్శలను బట్టి ఇంకా దీంట్లో దెబ్బకు నాకు ఈ మధ్య కాలం ఒక ఆలోచన వచ్చిందండి. ఒకవేళ అంటే నీలాంటి విశ్లేషకులతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, ఫస్ట్ అనుకున్నా అండి కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్ గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఇది అన్నాడు. ఈ 1.5 సంవత్సరంలో ఎప్పుడైనా రిపోర్టు కొంచెం అనిమల్ ట్రేస్ ఉందని వస్తే ఇక్కడ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆరోపణ చేసినని అనుకున్నారండి. దెబ్బకు అంటే ఒక దెబ్బకు ఒక పిట్ట ఎగిరిపోతుంది అని అనుకున్నా నేను. అయితే ఇందాపూర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇందాపూర్ డైరీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇలా సంస్థలో ఒక వన్ ఆఫ్ ద 23 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 1 of 17 నెంబర్ 7 ఇది చూసిన తర్వాత దెబ్బకు 2 పిట్టలండి ఇది. అంటే ఒకవైపు ఈ లాభం దెబ్బకు 2 పిట్టలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు, రెండోది ఆ కల్తీ జరిగింది 400 రూపాయలకి ఎక్కడ నెయ్యి వస్తుంది, 1500 2000 1000 రూపాయలు కానీ రాదని ఈ పేపర్స్ గీపర్స్ అంతా రాస్తున్నాయి. కాబట్టి దీంట్లోన రేటు పెంచినవి మన నెయ్యిని ఇందాపూర్ డైరీ ద్వారా ఒకటిసారి 200 రూపాయల లాభం, 50% అండి. 100 రూపాయలది 150 అయింది. 50% 100 రూపాయలకే వాళ్ళకి లాభం వస్తూ ఉండే, ప్లస్ 50 మిగులుతుంది కదా. అంటే 100 రూపాయల సరుకుని దాదాపు 60-70 రూపాయలు మిగిలించుకునే ప్లాన్ చేశారు. చేసి ఆ దేవుని సొమ్ముని ఎలా సులభంగా తీసుకోవాలనేది దెబ్బకు 2 పిట్టలని ఉద్దేశం చేశారని ఒక విశ్లేషకుడు నాతో అన్నాడు. ఓకే, నేను ఏమంటా అంటే ఇవన్నీ చాలా సీరియస్ విమర్శ. ఈరోజు మర్చిపోయినా కానీ మేము మాట్లాడము దీన్ని, అంటే వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే అవతల మాట్లాడుకోకుండా కదా. ఫైనల్గా ఒక చిన్న ఉన్నారు కదా. అందుకే నేను ఒకటే సలహా, మన అసెంబ్లీలోనే సార్ ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింటే బోలేబాబాకు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ప్రైమరీ అగ్రి ఇవంతా ఎలా సంబంధాలు వాళ్ళు ఉన్నాయో లేదని తెలుస్తుండ్రో, ఈ హెరిటేజ్ వాళ్లకు ఇందాపూర్ డైరీకి కూడా ఏం సంబంధం లేదని తెలిచేసింటే అయిపోతుండే. సరే, అదొకటి. ఈ ఇందాపూర్ డైరీని కూడా ప్రతిసారి ఎన్డీడీబీకి పంపి అక్కడి నుండి అప్రూవల్ అయినాకనే తీసుకోవాలి. ఎందుకంటే టీటీడీలో లేనట్లు అర్థమవుతుంది. టీటీడీ ల్యాబ్కి సత్తా లేదు. ఒకసారి రిజెక్ట్ చేసిందే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. అవును, వాళ్ళు సిబిఐలు చెప్పినట్లు అంత అవినీతి పరులని మనం అనలేం కదా. దానికి ఆ ల్యాబ్కి ఆ శక్తి లేకపోవచ్చు, ఆ ఇంప్లిమెంట్స్ లేకపోవచ్చు. సిబిఐలో ఉద్దేశం కూడా అది ఐటీ మన సిట్ వాళ్ళది, దానికి అంత శక్తి లేదు. కాబట్టి ప్రతిసారి నువ్వు ఎన్డీడీబీ ల్యాబ్కి, సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్కి, కర్నల్ ల్యాబ్కు పంపించి అవి ఓకే అయిపోతేనే, ఎందుకంటే ఎందుకంటే తిరుపతి లడ్డు ప్రసాదం కన్నా పవిత్రమైంది ఎంతన్నా ఖర్చు. కానీ నువ్వు ఎక్స్ప్రెస్కు పంపడం, ఫ్లైట్లోకి ఇట్లా పంపడం, అక్కడ అప్రూవ్ అయితేనే తీసుకో, అదొకటి తీసుకో. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. దీనికి సిబిఐ ఒకటి ఎంక్వైరీ చేసుకొని ఆయనే దాన్ని క్లీన్ చిట్ తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఒక చిన్న విషయం సార్ ఫైనల్గా, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కావద్దు, ఫైనల్గా ప్రజలకు కూడా ఒక విషయం అర్థం కావాలి కాబట్టి, ఒక భక్తుడిగా రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలి ఈ స్థితిలో, ఒకటి. రెండవది, భక్తులు ఏం నమ్మాలి, దీని మీద మీరేమంటారు? మీ ఛానల్ ద్వారా అవకాశం ఇచ్చారు కాబట్టి, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, మాకు పునర్జన్మనిచ్చిన వెంకటేశ్వర స్వామి, నాకైతేమి చంద్రబాబు నాయుడుకి అయితే అందరికి కూడా, అక్కడ ఉన్న 45 మంది పోలీస్ ఆఫీసర్లు, సివిల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇచ్చిన వెంకటేశ్వర స్వామి 50 మంది భక్తులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇంతవరకు ఎప్పుడు ఎవరో ఆరోపించినట్ల జంతువుల కొవ్వు గలిచిన పదార్థం కానీ అన్న ప్రసాదాలు ముఖ్యంగా, తర్వాత లడ్లు కానీ ఎక్కడ కానీ జంతువుల కొవ్వు కలిచినేది తిన్నట్ల ఏమాత్రం రుజువు లేదు. మనం రోజు ఇంట్లో తిన్నట్ల ఏ పామాయిలో కలిసిండొచ్చు కొంత, అంతే తప్పిస్తే మనము ఒక అశుద్ధమైన వేరే ఇది పైగా ఇది కూడా ఏది మన యాసిడ్స్ బాత్రూమ్ కలిగే అవి మామూలుగా వాళ్ళు ఎలా అది ఎందుకు వచ్చిందంటే, ఆ బోలేబాబా డైరీలోన ఆ కెమికల్స్ కూడా ఉన్నాయి. ఆ కెమికల్స్ డైరీ ఓనర్ అయిన చంద్రబాబు నాయుడు సార్కి బాగా తెలుసది. ఎందుకంటే ఈ పాల ట్యాంకుల్ని రోజు కూడా
అవే ఆ కెమికల్స్తోనే కడుగుతారు. హెరిటేజ్లో కూడా అడుగుతారు. ఎక్కడైనా కడుగుతారు. లేకపోతే పొద్దునకు చాలా కంపు కొడతాయి పాలు. అది మొత్తం ఏ రోజుకు ఆ రోజు కడిగి మళ్ళీ దాని ట్రేసెస్ కూడా లేకుండా మళ్ళీ విపరీతమైన వాటర్తో క్లీన్ చేసి నీట్గా స్టెయిన్లెస్ స్టీల్ క్యారియర్స్ మన కంటైనర్స్లో వాటిని నిల్వ చేస్తారు. లేదంటే దానిని క్లీన్ చేయకుండా ఉంటే పొద్దునకి పాలన్నీ చెడిపోతాయి. కాబట్టి దానికోసం కెమికల్ అది ఏది హ్యాండ్ వాష్కి వాడేది కొంటారా, అది ఏ డైరీలో కూడా స్టాక్ ఉంటుంది. మన అన్ని డైరీల్లో మీరు పోయి కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటుంది. అది లంసానా ఏదంటారు దాన్ని, ప్లస్ స్లర్రీ, ఈ రెండు కలిపితేనే అది అవుతుంది. దాంట్లో నాకు అనుభవం ఉంది. అది అంతే. కాబట్టి మీరు అది కూడా కల్తీ అనేది మీరు తినలేదు. చాలా ఒక హిందువు, ఒక దేవుని నమ్మే ఒక ప్రపంచంలో హిందువులు ఎవరు కూడా ప్రసాదంలో కొవ్వు లాంటి పదార్థాలు కానీ మనం అశుద్ధమైన కెమికల్స్ కానీ లేవు అని సిబిఐ వాళ్ళ సిటీ రిపోర్ట్లో వెరీ క్లియర్గా ఉంది. నేను ఓటికి 10 మార్లు చదివాను. ఎవరు కూడా దాని మీద బెంగ పెట్టుకోకుండా ధైర్యంగా తినాల్సిందిగా, స్వీకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.